ఆహా అంటే ఏమర్థం అవుతోంది దీన్ని బట్టి అంటే ఒక విషయం బాగా తెలుసుకొని ఉండాలి. గురువుగారు తన జ్ఞానము చేత ఒక మాట అంటారు, నాకు వాడికి భేదం ఉంటుంది, తత్వత ఇద్దరం ఒక్కటే అంటారు గురువుగారు. ఎందుకంటే దక్షిణామూర్తి అష్టకం చేస్తూ శంకరాచార్యుల వారే ఆ మాట అన్నారు. గురువు శిష్యుడు అన్ని రెండు పేర్లతో అంటారు కానీ తత్వత రెండు ఒక్కటే ఆత్మచేత అన్నారు. అది గురువుగారు అంటే గౌరవంగా ఉంటుంది ఆయన జ్ఞానానికి. శిష్యుడు నేను గురువుగారు ఏమిటి రెండూ ఒకటే అంటే అందులో అందం ఉంటుందా? గురువు గురువే, అది లోపల ఉండాలి. ఆ భావన భావన లేకుండా ప్రవర్తించినవి చాలా వదులుగా, ఏదో ఓ 8 ఏళ్ల పిల్లాడు 16 ఏళ్ల అన్నగారి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో అంత వదులుగా ఉంటుంది ఆ ప్రవర్తన, తెలిసిపోతుంది. అందుకని తోటకాచార్యుల వారు చేసినటువంటి అష్టకం మనకి ఏం చెప్తుందంటే ఎంత ఎత్తు శిష్యుడు ఎదిగిపోనివ్వండి, అద్వైతం గురువుగారి విషయంలో వర్తించదు. గురువుగారు నేను ఒకటే, రెండు లేవు, ఉన్నది ఒక్కటే. కాబట్టి గురువుగారు లేరు, నేను లేను.